తెలంగాణ సచివాలయం నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. 7వ అంతస్తు పెచ్చులు ఊడిపడుతున్నాయి. అయితే ఎవరూ లేని సమయంలో పెచ్చులు పెద్ద శబ్దం చేస్తూ ఊడిపడడంతో సమీపంలో ఉన్న ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. అయితే ఊడిపడిన పెచ్చులు రామగుండం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడడంతో అది కాస్త ధ్వంసమైంది. భారీగా ఖర్చు చేసి నిర్మించిన సచివాలయం పెచ్చులు ఊడడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. తెలంగాణ సచివాలయం నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. 7వ అంతస్తు పెచ్చులు ఊడిపడుతున్నాయి. అయితే ఎవరూ లేని సమయంలో పెచ్చులు పెద్ద శబ్దం చేస్తూ ఊడిపడడంతో సమీపంలో ఉన్న ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. అయితే ఊడిపడిన పెచ్చులు రామగుండం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడడంతో అది కాస్త ధ్వంసమైంది. భారీగా ఖర్చు చేసి నిర్మించిన సచివాలయం పెచ్చులు ఊడడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఇదే అంశంపై మరింత సమాచారం సవిన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవిన్. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి సంబంధించినటువంటి 6-7 అంతస్తుల మధ్యలో ఉన్నటువంటి వాల్ పుట్టి అంటే మధ్యలో ఎలివేషన్ కోసం పెట్టినటువంటి పెచ్చులు ఊడిపడ్డాయి. దీనికి సంబంధించి పెద్ద శబ్దంతో ఈ పెచ్చులు ఊడి కింద పడడంతో అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడం ప్రాణాపాయం తప్పింది. మరోవైపు అక్కడే ఉన్నటువంటి రామగుండం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కారు అక్కడ పార్క్ చేసి ఉంది. ఆ కారుపై పెద్ద శబ్దంతో పడడంతో ఆ కారు డ్యామేజ్ అయింది. దీంతో అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 1200 కోట్ల రూపాయల వ్యయంతో నూతన సచివాలయాన్ని నిర్మించారు. దాదాపు 3 సంవత్సరాల సమయం ఈ సచివాలయం నిర్మాణానికి పట్టింది. ఇప్పటికే 2023 ఏప్రిల్ 30వ తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సచివాలయాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పుడు 6-7వ అంతస్తు మధ్యలో ఉన్నటువంటి ఈ వాల్ పుట్టికి ఉన్నటువంటి పెచ్చులు అంటే ఎలివేషన్ కోసం అంటే దీనికి సంబంధించి మోడల్ గా ఉండటం కోసం దాన్ని వాల్ పుట్టిని నిర్మించారు. దానికి ఉన్నటువంటి అంతస్తులతో కలిపి అంటే అంతస్తు స్లాబులతో కలిపి ఈ వాల్ పుట్టిని నిర్మించకుండా సపరేట్ గా నిర్మించడం వలన ఈ పెచ్చులు ఊడిపడ్డాయనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం రేపు ఏ విధంగా స్పందిస్తుందనేది ఇక్కడ కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ లోపాలు ఉన్నాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. 1200 కోట్ల రూపాయలతో సచివాలయాన్ని నిర్మాణం చేశారు. ఇప్పుడు తాజాగా వాల్ పుట్టి ఉన్నటువంటి పెచ్చులు ఊడిపడడంతో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు మిగతా వారు ఏ విధంగా స్పందిస్తారనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సవిన్.